అందరికి నమస్తే. చర్లపల్లి ఇన్సిడెంట్ అందరికి తెలుసు కదా! ఈ ఇన్సిడెంట్‌లో పోలీసులు బహుశా పోలీసుల మీద ప్రెషర్ ఎక్కువైపోయిందేమో. అందుకే వాళ్ళు ఏం లేదు జస్టు ప్రెషర్‌తోన, తీవ్రమైన మానసిక ఒత్తిడితోన, డిప్రెషన్‌తోన వాళ్ళు ఆ ఇన్సిడెంట్‌కి పాల్పడ్డారు అని పోలీసులు తేల్చిండ్రు. ఇంక తదుపరి విచారణ కొనసాగుతుంది అనేది పోలీసుల రిపోర్ట్. అంటే డిప్రెషన్‌తోని ఇదంతా జరిగింది అని పోలీసులు చెప్పదలుచుకున్నారు. చెప్పిర్రు. సమాజంలో చాలా అనుమానాలు అట్లే ఉన్నాయి. అసలు డిప్రెషన్‌లో ఉంటే ఎవరైతే డిప్రెషన్ ఉంటారో వాళ్ళు మాత్రమే అంటే వాళ్ళ మైండ్ సర్కాయిస్తదనమాట. డిప్రెషన్ ఉన్నప్పుడు మైండ్ సర్కాయిస్తది. మైండ్ సర్కాయించి ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళు ఏమన్నా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటది. కానీ ఆమెతో పాటు తన పిల్లలు కూడా ఉన్నారు కదా! పిల్లలు కూడా డిప్రెషన్‌లో ఉన్నారా? అద్ ఇప్పుడు ఎట్లుంటది? ఇప్పుడు మనతో పాటు ఎవరు రారు. ఏడుకన్నా పోదామంటే కూడా రారు. మనకెందుకులే అని. అట్లాంటిది చనిపోనికే వాళ్ళ మదర్‌తో పాటు ఇద్దరు పిల్లలు అంత ధైర్యంగా పోయిండ్రా? చాలా అనుమానాలున్నాయి. దీనిలో నేను కొన్ని విషయాలనైతే చెప్పగలను. వాళ్ళ బ్రదర్, తమ్ముడో, అన్ననో చిరంజీవి రెడ్డి అనే అతను కూడా మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కి పోయిండు. ఆడ కొన్ని ఛానెల్స్ మీద కంప్లెయింట్ చేసిండ్రు. వాళ్ళు మరీ దారుణంగా చేసిండ్రట. ఇంటర్వ్యూ ఇయ్యలేదని చెప్పి ఆయన వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి చేసిండట. మరి అంతగానం ఏమున్నదో తెలవదు. సరే ఆయన చెప్పిన దానిలో న్యాయం కూడా ఉంది. బాధితునికి, నిందితునికి తేడా తెలవకుండా మీడియా ప్రవర్తిస్తుందని మాట్లాడినాయన. ఆయన మా అక్క లేదా మా చెల్లె చనిపోయిండ్రు. మా అల్లుడు, మా కూతురు, మా కోడలు చిన్నప్పటి నుంచి నేను పెంచినా అని ఆయన చాలా విషయాలు చెప్పిండు. సరే ఒకసారి ఆ విషయాన్ని మనం మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీకు అందరికి తెలుసు వీళ్ళే కదా ఆ రోజు ఇన్సిడెంట్‌కి పాల్పడింది. అయితే పోలీసు వాళ్ళు ఏం తెలిసిందంటే కేసులో మిస్టరీ ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిండ్రు. కుటుంబ సభ్యులు, బంధువులు, సహోద్యోగుల వాంగ్మూలాలు సేకరించి మొబైల్ ఫోను, ల్యాప్‌టాపు అన్నీ కూడా పరిశీలించిండ్రు. సహోద్యోగుల వాంగ్మూలాలు కూడా సేకరించిండ్రు. బంధువులతో కూడా మాట్లాడిండ్రు. కుటుంబ సభ్యులతో మాట్లాడిండ్రు. మొబైల్ ఫోను, ట్యాబ్ కూడా పరిశీలించిండ్రు. గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. మరి ఎట్లా గుర్తించిండ్రో తెలవదు. దానికి ఆధారాలు ఏమున్నో తెలవదు. వ్యక్తిగత కారణాలు, మానసిక ఆందోళనలే ఈ దారుణ ఘటనకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయం లేదని స్పష్టం చేస్తూ ఇది పూర్తిగా డిప్రెషన్ కారణంగా జరిగిన ఆత్మహత్యగా తేల్చినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసోళ్ళు తేల్చింది ఇది. అసలు తేల్చాల్సింది ఉందేమో అనిపిస్తుంది నాకు. సమాజానికి కూడా అదే డౌట్ ఉంది. తేల్చాల్సింది ఉందేమో. ఎందుకంటే డిప్రెషన్‌కి గురైన వాళ్ళు ఇంత యాక్టివ్‌గా లేకపోతే డిప్రెషన్‌కి గురైన వాళ్ళు ఒక టీమ్ లీడర్‌గా పనిచేస్తున్న వ్యక్తి, ఓ 12 మంది టీమ్ అంట ఆమె మొత్తం సాఫ్ట్‌వేర్ కంపెనీలో 12 మంది టీమ్‌కు టీమ్ లీడరు. ఆమె కొన్ని ఇంతకుముందు వీడియోలు ఉన్నాయి. కొన్ని అనుమానాలు కరెక్ట్‌గా చెర్లపల్లి పోవడము, కరెక్ట్‌గా వాళ్ళ పెళ్లి రోజు అయిపోయిన రెండో రోజే పోవడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎవరు కారణం కాదు అని చెప్పి రాయడము. ఆమె అప్పటిదాకా సాయంత్రం దాకా అందరికి టచ్‌లో ఉండడము. సాయంత్రం తర్వాతనే ఆమె నిర్ణయం తీసుకోవడం సడెన్‌గా ఆ నిర్ణయం తీసుకోవడము. ఎవరైనా ఇప్పుడు డబ్బులకు కుదవలేనోళ్ళు, లేకపోతే బతకనికి ఇబ్బంది లేనోళ్ళు, డిప్రెషన్ అయితే ఏం చేస్తారు? అందరు కలిసి కట్టాకట్టుకొని ఏ తిరుపతికో పోతారు. ఏ గుడికో పోతారు ప్రశాంతత కోసం. కానీ ఇంత ఘోరమైన నిర్ణయం తీసుకుంటారు. డిప్రెషన్‌కి పోయిన వాళ్ళు ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంటారా? ఇప్పుడు దారులు లేనప్పుడు డిప్రెషన్‌కి గురై దారులు లేనప్పుడు తీసుకున్న నిర్ణయాలు వేరు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని ఎవరు సొల్యూషన్ చేయలేరు. ఆయన ఫుల్ అప్పులపాలైపోయిండు. ఆ బాధతో డిప్రెషన్‌కి పోయిండు. డిప్రెషన్‌కి పోయి ఆయన ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంటది. ఎందుకంటే నేను బతికి ఉంటే ఈ అప్పులన్నీ కట్టాలి. నేను ఈ అప్పులన్నీ కట్టాలంటే నా జీవితకాలం సరిపోదు. నన్ను వాళ్ళు బతకనియ్యరు. నేను బతకమన్నా కూడా అప్పులోళ్ళు బతకనియ్యరు. నా సమాజంలో నా ఇజ్జత్ తీస్తారు. ఇక అది వాళ్ళ డెడ్ ఎండ్ నిర్ణయం అనమాట అప్పుడు. వాళ్ళు అప్పు తీర్చలేరు కాబట్టి ఒక డెడ్ ఎండ్ నిర్ణయం. ఒక పెద్ద తప్పు చేస్తారు. ఆ తప్పులో దొరికిపోతారు. ఇంక మనం ఆ తప్పు నుంచి బయటపడలేమన్నప్పుడు డిప్రెషన్‌కి గురై వాళ్ళకి వాళ్ళు చేసుకునే ప్రయత్నం. ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ పర్టిక్యులర్ చెర్లపల్లి ఇష్యూలో ఆమె డిప్రెషన్‌కి గురైతే పొయ్యి పిల్లలను తీసుకొనొచ్చి దాదాపు సాయంత్రం నుంచి కదా ఈ జర్నీ. సాయంత్రం 6కో, 7కో స్టార్ట్ అయిన జర్నీ కదా! గట్కేసర్ పోయి వాళ్ళ బిడ్డనెక్కించుకొని, పటాన్చెరు పోయి వాళ్ళ బిడ్డనెక్కించుకొని, గట్కేసర్ పోయి వాళ్ళ కొడుకునెక్కించుకొని, చెర్లపల్లి రైల్వే స్టేషన్‌కొచ్చి దాదాపు 2 గంటలు చెర్లపల్లి రైల్వే స్టేషన్‌లో తిరిగి
మాట్లాడి ముగ్గురు మాట్లాడుకొని నడుచుకుంటూ పోయి దాదాపు 1 కిలోమీటర్ పట్టాల కూడా నడుచుకుంటూ పోయి చాలా ప్రమాదకరమైన ఎండింగ్ అనమాట ఇది. చాలా ప్రమాదకరమైన ఎండింగు. ఓహ్! డిప్రెషన్‌కి గురైన వాళ్ళు ఇంకో వ్యక్తితో కూడా మాట్లాడనీకే ఇష్టపడరు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ ఉన్నది, మాట్లాడింది. ఆళ్ళ పిల్లలతో మాట్లాడినారు. పిల్లల కోసమని అక్కడ హాస్టల్‌కి పోయి హాస్టల్ వార్డెన్స్‌తో మాట్లాడింది ఆమె. ఎవరో చనిపోయినారు మేము తీసుకుపోతున్నామని. ఇదొక ప్రీ ప్లాన్. డిప్రెషన్ అయ్యేవాళ్ళు ప్రీ ప్లాన్‌తో ఉండరు. డిప్రెషన్ అయ్యేవాళ్ళు అంటే నేను కొంతమంది మానసిక నిపుణులతో మాట్లాడినాక మాట్లాడుతున్నా ఇది. డిప్రెషన్ గురైన వాళ్ళకు మైండ్ పనిచేయదు. సర్కాయిస్తది ఇంతకుముందు చెప్పినట్టుగానే. వాళ్ళు ఏం ఆలోచన చేయలేరు. కానీ ఇక్కడ ఒక 2 గంటలు దాదాపు సాయంత్రం 6 నుంచి స్టార్ట్ చేస్తే అర్ధరాత్రి 1 గంట దాకా జరిగింది గదా! ఇదంతా ఇంతసేపు జరిగింది గదా! ప్రయాణం. లాస్ట్ ప్రయాణం ఇంతసేపు జరిగింది. 10 నిమిషాల సడెన్‌గా జరిగింది కాదు. డిప్రెషన్ గురైన వాళ్ళు సడెన్‌గా నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయమే లాస్ట్ ఉంటది. కానీ ఇక్కడ అట్లా జరగలేదు. ఇక్కడ ఆమెతో పాటు ఇద్దరు పిల్లలు వాళ్ళని ఒప్పించేంత పవర్ ఆమె మైండ్‌కుంది గదా! ఇక్కడ అదే. ఆమె ఒకవేళ నిజంగానే డిస్టర్బెన్స్ అయ్యుంటే నిజంగానే అనుమానాలు ఇవన్నీ గూడా అనుమానాలే. మనం మాట్లాడేటివన్నీ అన్నీ గూడా అనుమానాలే. అంటే ప్రాక్టికల్‌గా ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్తున్నాం. ప్రాక్టికల్‌గా ఎట్లా ఉంటది అనేది మాట్లాడుతున్నాం. ఇద్దరు పిల్లల్ని ఒప్పించేంత బలమైన మైండ్ సెట్ ఉన్నోళ్ళు డిప్రెషన్ గురైనరా అనేది ఒక అనుమానమే కదా! ఇద్దరు పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు కాదు. ఏదో 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల పిల్లలంటే ఆళ్ళకేం తెలవదు. ఏదో అయిందంటే ఓకే. 17 సంవత్సరాలు, 18 సంవత్సరాల పిల్లలు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ అంటే వాళ్ళ లోక జ్ఞానం కూడా చాలా ఎక్కువుంటది. అప్పటికి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఉంటది. వాళ్ళు ఆల్రెడీ సమాజంలో జరుగుతున్న పరిణామాలను చూసి ఉంటారు. రోజు సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉన్నవాళ్ళు. కాబట్టి అంత దీన్ని సరే పోలీసుల మీద ప్రెషర్ అయిపోయి దీన్ని ఇంతటితో కట్ చేయకపోతే ఇంకా పోలీసుల మీద ఇంకా ఎక్కువైతది ప్రెషర్. ఇంకా ఏమైంది తేల్చరా అని ఉంటది కదా! డిపార్ట్మెంట్‌కెళ్ళి ఉంటది. లేకపోతే బయట సొసైటీ నుంచి ఉంటది. కాబట్టి బహుశా దీనికి ఒక తాత్కాలిక ఎండ్, ఒక తాత్కాలిక ఫుల్ స్టాప్. కామా అనాలో, ఫుల్ స్టాప్ అనాలో. వీళ్ళు ప్రెషర్ నుంచి బయటపడనీకి బహుశా ఇది ఇంతే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారేమో అనేది మనకు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ అవన్నీ చూస్తే అర్థమవుతుంది. రెండోది ఏంటంటే ఇంకా ముందు దర్యాప్తు కొనసాగుతుంది అంటున్నారు. అయితే మీకు ఒక వాయిస్ వినిపియాలి. నేను ఫస్టే వినిపించాల్సింది యాక్చువల్‌గా ఈ వాయిస్. చిరంజీవి రెడ్డి గారు మాట్లాడినారు. ఆయన మెడిపల్ పోలీస్ స్టేషన్ పోయి అదొకసారి వినండి. ఆర్టీవీ అని ఒకటి, తర్వాత తొలి వెలుగు అని ఒకటి, తర్వాత మనం టీవీ అని ఒకటి, ఇంకా కొన్ని ఉన్నాయండి. ఈ ఛానళ్ళ మీద కేసు లాడ్జ్ చేద్దామని గౌరవ శ్రీ గోవిందరెడ్డి గారిని అడిగినప్పుడు సార్ ఏమన్నారంటే, రెడ్డి నువ్వు ఇది డిఫమేషన్ కేసు ఫైల్ చేసుకోవాలి, ఇది మా పరిధిలోకి రాదు అని అన్నాడు. సార్ చెప్పినట్టు గౌరవ హైకోర్టులో ఆర్టీవీ యాజమాన్యం మీద మరియు తొలి వెలుగు ఆ రెండు వాళ్ళే ఒకరివే అని తెలుస్తున్నది. సో వారి మీద చట్టపరంగా కేసు పెట్టి ఆ కేసు ఖచ్చితంగా గెలిచేదాకా కూడా కొట్లాడతానండి. కావాలని నన్ను టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. అది తప్పండి. నిందితుడు ఎవరో బాధితుడు ఎవరో తెలియదు. ఎంతసేపు ఒక టార్చర్ పెట్టుకుంటూ ఒకసారి పొద్దున్న లేస్తే మా సిస్టర్ మీ కూడా ఏదేదో కామెంట్స్ పెడుతున్నారు. ఒక 2 ఫోన్లు వాడిందని, పిల్లలకు తెలిసిపోయిందని, ఇంకోటి. ఇదే విధంగా రేపు మీ సిస్టర్ మీదనో ఇంకోరి మీదనో రాస్తే అది మీకు తెలుస్తుందండి ఈ బాధ అనేది. అది తప్పండి. మానుకోండి, ఇకనైనా మానుకోండి. కూడా వాజిబే. ఇక్కడ ఆయన బాధితుడుగానే ప్రస్తుతం ఉన్నాడు. చిరంజీవి రెడ్డి గారు ఆయన బాధితుడుగానే, వాళ్ళ సొంత సిస్టర్ కాబట్టి బాధితుడే, అంతేగా నిందితుడు కాదు. కానీ ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మరి ఛానల్స్ బరితెగించి ఈయననే చేయనికి లేదు కదా. ఇక అన్ని మీడియాని తేల్చేస్తే మరి చట్టం ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తారు? వాళ్ళకు వదిలేసేయాలి. దీనిలో స్కోప్ ఏంది అంతవరకే మనం చెప్పగలగాలి తప్ప అంటే అనుమానాలు ఏంటి, సమాజంలో వస్తున్న చర్చ ఏంది దీని మీద, అంతవరకు ఓకే. కానీ మొత్తం ఇన్వెస్టిగేషన్ కూడా మీడియానే చేసేస్తుందా? మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తాయి, కోర్టులు ఏం చేస్తాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆయన చెప్పిన దానిలో నచ్చింది అదే. సరే ఎవరైనా దీనిలో ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు. ఎవరో చంపితే పోతారా? అట్లా కూడా అవకాశం లేదు. ఏదో ఒక బలమైన కారణం ఉండొచ్చు అనేది ఒక అనుమానం. లేకపోతే ఇంత జరుగుతుందా? మనం ఎన్నో చూసినాం కదా సంఘటనలు. కానీ ఈ సంఘటన కొద్దిగా డిఫరెంట్గా ఉంది కాబట్టి సమాజానికి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పుట్టింది. అసలు ఏం జరిగింది, దీన్ని తేల్చాలి కూడా. లేకపోతే దీన్ని బేస్ చేసుకునే ప్రబుద్ధులు కూడా ఉంటారు. మళ్ళీ ఇట్లా కూడా ఉంటుందా అని ఎన్నో కేసులు తేల్చిన పోలీసులు. బహుశా ఈ కేసు కూడా తేలుస్తారేమో ముందు చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఇప్పటికైతే ఒక తాత్కాలికంగా ఇంకా ఈ కేసులో మిస్టరీ వీడింది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్న వ్యవహారం. డిప్రెషన్తోనే అనేది వాళ్ళు తేలుస్తున్నారు.
ప్లీజ్ సబ్స్క్రైబ్.